హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. ఇది అయితే వెరీ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నాడు కదా చోటు. ఎంత క్యూట్గా వచ్చాయంటే ఫొటోస్ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. డ్రెస్ కూడా చాలా బాగుంది. కొంచెం పెద్దగా అయింది అనమాట, అప్పుడు 3 months కదా. నేను చోటుని రెడీ చేసి ఇంకా ఇచ్చేసాను. డాడ్తో ఫొటోస్ దిగాడు ఫస్ట్. ఇంకా చూడండి, చోటుని క్రెడిల్లో వేశారు. ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. ఇంకా చోటు నేమ్ కూడా ఇంకా ఇప్పుడు పెట్టాలి కదా, వాళ్ళ అత్త చెవిలో చెప్తుంది. చోటు నేమ్ P లెటర్తో స్టార్ట్ అవుతుంది, నేను తర్వాత చెప్తాను. ఇంకా వేరే నేమ్ అయితే పెట్టాము, అది కూడా నేమ్ రివీల్ ఉంది చూడండి. చోటు క్రెడిల్లో హాయిగా పడుకున్నాడు. చూడండి ఎంత మంచిగా పడుకున్నాడో. ఇక్కడైతే ఫోటోలో మా అత్తయ్య, మమ్మీ, నేను, మా పెద్దమ్మ వాళ్ళు, మా వదిన, ఇంకా మా మమ్మీ, మా డాడీ. ఇంకా మా డాడీని ఇలా చూస్తున్నాడు చూడండి చోటు. ఇది అయితే మా ఫ్యామిలీ ఫోటో. ఫస్ట్ మా అన్నయ్య, ఇంకా డాడ్, మమ్మీ, మా చిట్టి, మా నీహన కోడలు, మా వదిన, నేను, మా హస్బెండ్. చోటుతో ఆడుకుంటుంది. ఇంకా ఇక్కడ నేను, మా హస్బెండ్. ఇక్కడ కూడా చూడండి చోటు ఎలా చూస్తున్నాడో ఆయన్ని. ఇంకా ఇక్కడ మా అత్తయ్య చీర పెడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తయ్య మామయ్య, చోటు మా అత్తయ్యతో కూర్చున్నాడు. నెక్స్ట్ ఇంకా ఇది మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట. చోటు బెచ్చుకున్నాడు ఇక్కడ. ఇంకా ఈ ఫోటో అయితే చోటు వాళ్ళ అన్నలు, చిన్నన్న, పెద్దన్న ఇద్దరు. ఇంకా నెక్స్ట్ ఇది చోటు వాళ్ళ మమ్మీ, అంటే నేను. ఎంత స్పెషల్ ఈ ఫోటో అయితే, చాలా ముద్దుగా ఉంది. నేను కిస్ ఇచ్చిన అని చెప్పి చోటు చూడండి ఎలా నవ్వుతున్నాడో. ఇంకా నెక్స్ట్ చోటు వాళ్ళ డాడీ. చోటు వాళ్ళ డాడీని చూడడంట, అందుకే ఇటు సైడ్ మళ్ళీ లేదు, జస్ట్ జోక్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫోటో చూసారు కదా, ఇది చోటు నేమ్ రివీల్. చూడండి నేమ్ ఏంటి అంటే శ్రేయాంష్. ఎప్పుడు చెప్పలేదు కదా నేను నేము. ఇది చోటుకి P లెటర్తో వచ్చింది, బట్ అది జస్ట్ చెవిలో చెప్పాము, పార్థసారథి అని. ఇంకా నెక్స్ట్ మాకు నచ్చిన నేమ్ శ్రీతో కూడా పెట్టుకోవచ్చు అని పూజారి చెప్తే ఇంకా మేము పెట్టుకున్నాం శ్రేయాంష్ అని. నేను చోటు పుట్టకముందే అనుకున్నాను పెట్టాలని చెప్పి. ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీ పిక్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, ఎలా ఉన్నాయో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకైతే చాలా అంటే చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. వీడియో తీయడానికి చాలా వర్షం పడుతుంది, దాని ముందు 2-3 days. ఇంకా అందుకే భయం వేసింది, అయినా ఎందుకు అని అనుకున్నాం, జస్ట్ ఫొటోస్తోనే. ఇంకా చోటుకి ఇంకో డ్రెస్ చేంజ్ చేసాము, అది వాళ్ళ డాడ్ తీసుకొచ్చాడనమాట. ముద్దుగున్నాడు, బట్ అక్కడ చోటుకి ఆయిల్ పెట్టి తీసుకొచ్చాము. కొంచెం చోటు ఫేస్ అంతా ఆయిలీగా పడింది, అయినా కూడా మా చోటు ముద్దుగానే ఉన్నాడు కదా. ఇంకా మా ఫ్యామిలీ పిక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంతైనా ఉండాల్సింది మావే కదా, కానీ అన్ని పిక్స్ చాలా బాగున్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నామో, చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందో లేదో క్లౌడ్స్ అన్నీ వర్షం వచ్చేలాగా మొత్తం మబ్బు పట్టేసింది ఆకాశం. చాలా భయం వేసింది, అసలు ఎలా జరుగుతుందో ఏమో అని. ఫైనల్గా లాస్ట్ ఒక 2-3 పిక్స్ ఉండే అంతే. అప్పటి వరకు అసలు చిన్న కూడా లేదు, తర్వాతకి పడింది. ఇంకా అలానే అడ్జస్ట్ అయ్యాం. అంటే కొంచెం చిన్నగా పడుతూ ఉండే, కొంచెం తడిసాము. బట్ అలానే అందరినీ గెస్ట్లు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు తినే వరకు మాత్రం పడలేదు. మేము ఫొటోస్ దిగుతున్నాం కదా, కొంచెం లేట్ అయింది. ఇంకా చోటు మెయిన్గా ఉండాల్సిందే, చోటుకే కదా పిక్స్. సో వాడి కోసం అని చెప్పి వర్షం పడినా సరే, ఇంకా మళ్ళీ ఇలాంటి డేస్ అసలు రావు కదా, అంటే వాళ్ళకి రావు కదా మళ్ళీ. అందుకే మనం ఎప్పుడైనా సరే ఫొటోస్ ఖచ్చితంగా తీయించాలి. ఎంత మెమొరబుల్గా ఉంటాయంటే మనకి, అట్లీస్ట్ అంతకుముందు మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి లేవు చాలామందికి. సో మన పిల్లలకైనా మెమొరీస్ ఇస్తేనే కదా బాగుంటుంది. మనకి ఇప్పుడు అనిపిస్తుంటుంది కదా, మనకు కూడా అప్పుడు ఇలాంటి ఫొటోస్ ఉంటే బాగుండు అని. అదే మన పిల్లలకి అలా అనిపించకూడదు అని మనం వాళ్ళకి ఇలా అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉండాలి. మనకు ఉన్నంతలో మనం సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ చేస్తున్నారని కాదు. ఎందుకంటే వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చూసారు కదా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.